చూస్తే మహిళలకు ఆర్థిక భరోసా అన్నటువంటి వార్తని ప్రధానంగా హైలైట్ చేశారు. ఏదైతే కుటుంబానికి నెలకు 4,000 మిగులు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో కలిగే ప్రయోజనం ఇది. 5 రకాల బస్సుల్లో రాష్ట్రాలు ఎక్కడికైనా రాకపోకలు నిత్యం 26.95 లక్షల మంది వినియోగించుకుంటారని అంచనా. ప్రభుత్వంపై ఏటా 1942 కోట్ల భారం. విద్య, వైద్యం, ఉద్యోగం, వ్యాపారం, ఆలయ దర్శనం ఇలా ఏ పని మీద అయినా మహిళలు ఆర్టీసీ బస్సులపై ఉచితంగా ప్రయాణించవచ్చు. 5 రకాల బస్సులు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించే స్త్రీ శక్తి పథకం శుక్రవారం నుంచి అమలు కాబోతోంది. కూటమి ప్రభుత్వం ఎన్నికల వేళ ఇచ్చిన సూపర్ 6 హామీల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ హామీ ఒకటి. దీని ప్రభుత్వం ఏదో మొక్కుబడిగా జిల్లాల పరిధిలో అమలు చేయకుండా రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణించే అవకాశం కల్పిస్తోంది. వాస్తవానికి జిల్లా స్థాయిలో ఉచిత ప్రయాణ సదుపాయం కల్పిస్తామని ఎన్నికల సమయంలో ప్రకటించారు. దీంతో కొత్త జిల్లా లేదా ఉమ్మడి జిల్లా పరిధిలో వర్తించేలా ఈ పథకం ఉంటుందని అంతా భావించారు. కానీ సీఎం చంద్రబాబు మాత్రం రాష్ట్రంలో ఎక్కడికైనా ప్రయాణించేలా పథకం అమలుకు నిర్ణయం తీసుకున్నారు. స్త్రీ శక్తి పథకం పేద, దిగువ మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థికంగా మేలు చేయబోతుంది. నిత్యం ఉద్యోగాలు, ఉపాధి నిమిత్తం బస్సుల్లో రాకపోకలు జరిపే మహిళలకు ఇకపై ఛార్జీల భారం ఉండదు. ఇంటర్మీడియట్ నుంచి ఉన్నత విద్య వరకు చదువుకునే విద్యార్థులు బస్సు పాసులు కొనాల్సిన అవసరం లేకుండానే బస్సుల్లో రాకపోకలు సాగించవచ్చు. మహిళా రైతులు, వ్యాపారులు, కూలీ చేసుకునేవారు తమ గ్రామాల నుంచి దగ్గరలోని పట్టణాలకు ఉచితంగా ప్రయాణించడం ద్వారా ఛార్జీల రూపంలో ఖర్చు మిగులుతుంది. తిరుపతి, అన్నవరం, శ్రీశైలం, సింహాచలం, ద్వారకా, తిరుమల, శ్రీకాళహస్తి, విజయవాడ, కనకదుర్గం వంటి ప్రధాన ఆలయాలకు వెళ్లాలనుకున్న బస్ ఛార్జీల భారం కారణంగా వెళ్ళలేని వారి అధికమే. ఇకపై ఇటువంటి కుటుంబాల్లో మహిళలకు బస్ ఛార్జీల భారం లేకపోవడం తక్కువ ఖర్చు ఆలయాలకు వెళ్ళొచ్చేందుకు అవకాశం ఏర్పడుతుంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు.